గులాబీ కుండీలోకండి వెజిటేబుల్ వాటర్ పోసేస్తే ఇందులో పచ్చిమిరపకాయలు కడిగిన వాటర్, ఉల్లిపాయలు అవి పెరిగి పెద్దదై కాయలు కూడా కాసేంత చెట్టు అయ్యింది. చూసారా? ఇదిగోండి మిరపకాయలు ఎంత పెద్ద చెట్టు అయిందో. పూత మొత్తం పువ్వులు, చెట్టు నిండా తెల్లగా పూత వచ్చేసింది. చిన్న చిన్న కాయలు చూడండి, ఇక్కడ 2 కాయలు. ఇది గులాబీ చెట్టు అండి, కనిపించింది కదా మీకు గులాబీ మొగ్గ. ఇవేమో కాయలు, చిన్న చిన్న పూత. బాగుంది కదా చూడండి, చిన్న చిన్న మిరపకాయలు, పూత పట్టి కాయలు. ఇవేమో గులాబీ మొగ్గలు. గులాబీ చెట్టులోకే కాయలు కాసేంత పెద్ద చెట్టు అయిపోయింది. బాగుంది కదండి. గులాబీ మొక్కలోకి మిరపగింజలు నీళ్ళతో కాసేసిన పెద్ద చెట్టు అయిపోయింది. చూడండి. ఇంకా ఇవన్నీ కాయలు కాసేస్తే బాగా ఉంటుంది. చెట్టు నిండా కాయలు. ఇప్పుడు చిన్న చిన్న కాయలు చూడండి, 2 కాయలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ మొత్తం 3. 1 2 3 1 2 3. చూడండి, తెల్ల తెల్లగా పూతలో నుంచి వచ్చిన కాయలు. చూడండి కాయ.